నమస్తే. నేనైతే ఇంట్లో ఉంటా అంటే ఎట్లా అన్నట్టు జర్ర బయటకు వచ్చిన. అసలు ఎంత బాగుందంటే ఇది ఏమంటారు అంటే ఏదిలాబాద్, ఇది గట్కేసర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ దగ్గరలో గుడులు కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ ఇప్పటిదాకా ఉండే అన్ని పక్షులు అన్నీ ఉండే చూసుకుంటున్నా. వీడియో తీద్దాం అనుకోలేదు, అందుకే గుర్తొచ్చి తీస్తున్నా. మస్తు అనిపిస్తే ఎప్పుడు ఇంట్లో ఉంటా అంటే అదే పనులు అదే ఏదో మా ఆయన బతిలాడితే మెల్లగా తీసుకొని వచ్చిండు. అక్కడున్నాయి కొంగలు, అక్కడ కొంగలు ప్రతీది, చిన్న చిన్న పిట్టలు. ఇటు చూడండి లొకేషన్ ఎంత బాగుందో, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఇంట్లో ఉండి 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 ఇది అక్కడ లాస్ట్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఎక్కడ? అక్కడ ఇటు కూడా రంగనాథ స్వామి గుడి, ఇంకా అమ్మవారి గుడి ఏదో ఉంది, మర్చిపోతాను నేను, మస్తు మర్చిపోతాను. చాలా గుర్తుండట్లేవు సరిగా అన్నీ. ఒకప్పుడు అన్నీ గిట్లా అంటే గిట్లా గుర్తుండేది, చాలా మెమొరీ లాస్ అయిపోయింది. ఈ చుట్టూ మొత్తం వాటర్ అన్నీ. ఇక్కడ అన్నీ వినాయకులు వేస్తూ ఉంటారు వినాయక చవితి వస్తే. తర్వాత బతుకమ్మలు కూడా వేస్తాయి ఇక్కడ. ఈ లొకేషన్ అసలు చాలా బాగుంటుంది. నాకు ఫోన్ సరిగా పట్టుకోరాట్లేదు అసలు, ఏమంటారు అది స్పీకర్ కూడా లేదు మాట్లాడదామంటే, చిన్న చిన్నగా వినబడుతుంది కావచ్చు. ఇది ఎక్కుదామంటే ఫోన్ అట్లా పడ్డది అనుకో, ఏం లేనా నాకు దెబ్బలు పడతాయి. అన్ని చెత్త చెదారాలు, ఒక లోపల చేపలు ఫుల్. అక్కడ బాగుంటుంది, కొద్దిగా కిందకి వెళ్ళి మంచిగా కూర్చోవచ్చు, మెట్లు అవన్నీ ఉంటాయి. బట్ ఎందుకులే అని పోలేదు, కానీ మస్తు అనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే ఏదో ఎన్నో డబ్బులు ఇచ్చిన సంతోషం కూడా రాదు. ఇట్లా నాకు అది ఇట్లనే మంచిగా అనిపిస్తుంది. షాపింగ్లు ఇవి కాదు కానీ జర్ర కొద్దిగా ఇవి చూడదగ్గ ప్రదేశాలు చూస్తే చాలా అనిపిస్తుంది. నేను కోరుకునేది ఇది ఒక్కటే, ఎవరైనా అంతే, ఆడవాళ్ళందరూ అంతే, ఏదో ఒక్కటి చూడాలి మనం. గుడిలోకి పోవాలా, మంచిగా అటు ఇటు ఉండాలా అనేది ఉంటుంది, కానీ ఏం చెప్పుకోరు. పాపం వాళ్ళకు కూడా, అన్నలకు తమ్ముళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా, తీసుకోపోలేరు. అప్పుడెప్పుడు తీసుకోపోండి తమ్ముడు అన్నలు, జర సంతోషపడతారు. ఇంకా అంతే ముచ్చట్లు. ఎండ పెరిగిపోతుంది, పోతాం మెల్లిగా. వీడియోలు నా ఫోన్లో తీసుకుందాం, ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. అంటే యూట్యూబ్ ఘోరం కదా, యూట్యూబ్లో మొత్తం వీడియోలు తీసి ఆ ఫోన్ మొత్తం హ్యాంగ్ చేసి పడేసిన. ఇక మైక్ సౌండ్ వస్తుంది, కాపీరైట్ పడుతుంది. బాతులు కనబడుతున్నాయి మీకు? అక్కడ లాస్ట్లో బాతులు పోతూ ఉన్నాయి. నేను రాగానే ఉరుకుతున్నాయి, మంచిగా ఉరుకుతున్నాయి. ఎట్లా అంటే అదేదో వాకింగ్ చేసినట్టు అందులో నీళ్ళల్లా. ఆ కుక్క ఎడుతుంది, ఎందుకు ఎడుతుంది పాప, ఆకలి అవుతుంది కావచ్చు. అది ఒక్కతే ఉన్నది ఒంటరిగా, దానికి ఆకలి అవుతుందేమో ఎడుతా. నీళ్ళు లేవేమో పాపం దానికి, అక్కడుంది. అమ్మో, ఫోన్ పెట్టి ఆడ పడేస్తే కథమే నన్ను. ఇక చింతపండే ఇక నేను. ఇక ఏం చెప్పాలనుకుంటానంటే, నాకు ఇష్టం ఇట్లా ఏదైనా చూడదగ్గ ప్రదేశం చూసి, ఇక మా ఆయన టిఫిన్ తిను, ఏదన్నా ఒకటి తినంటే నాకేం వద్దు, జర నన్ను అట్లా బయట తీసుకోపో అంటే ఏమో తెలియదు ఎందుకు ఎడుతుందో మరి. అది పోదాం, ఇదంతా చూద్దాం. నేనే కనబడుతున్నా కదా, ఇవేం కనబడట్లేవు కదా. వీటన్నీ ఇల్లులు ఉంటాయి, పొలాలు, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. నేనే కనిపిస్తున్నా, అవేం కనబడట్లేవు. అబ్బా, ఆడక గుడి ఉంది అటు సైడు, 2-3 గుళ్ళు ఉన్నాయి. ఇటు సైడ్ గుళ్ళు ఉన్నాయి, ఇటు పోయే దారి ఉంది. దీన్ని ఏదిలాబాద్ అంటారు దీన్ని. మస్తు అనిపిస్తుంది వర్షాకాలంలో, మస్తు ఈ నీళ్ళన్నీ ఇట్లా వచ్చేస్తాయి, నడుచుకుంటూ పోవాలా. పోయినా వినాయక చవితికి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఎండ మస్తు ఉన్నది, ఇక పోవాలి. ఇక ఇక్కడ పోయి టిఫిన్ చేసి చూద్దాం, మళ్ళీ బాతులు ఏమన్నా వచ్చినాము. అమ్మ ఓపిక లేదు, అయిపోయింది. ఎండలో తిరిగి మొత్తం తిరుగుతున్నాం. బాతులు లేవు కానీ చేపలు ఉన్నాయి.
చేపలు చేపలు అంత కనబడలేదు, జూమ్లో అయితే చేపలు కనబడతాయి. చలో వెళ్తాయి మీ ఇంటికి ఇక. బాయ్ అందరికి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.